ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసు పరిణామం హైకోర్టులో ఆసక్తికర మలుపు తీసుకుంటున్నట్లు ఉంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లో శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తన వాదన వినిపించేందుకు అనుమతించమని దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ను కోర్టు అనుమతించడం ఈ కేసులో కొత్త కోణం తెచ్చింది. ఇంప్లీడ్ పిటిషన్ అనుమతి హైకోర్టు రఘురామకృష్ణ పిటిషన్ను అనుమతించడం ద్వారా ఈ కేసు విచారణలో కొత్త వాదనల రాకకు అవకాశం కల్పించింది. ఇది ప్రభావతి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై కోర్టు విచారణకు మరింత విశ్లేషణ అవసరాన్ని చూపిస్తోంది. ఈ కేసును ఈ నెల 31కి వాయిదా వేసిన కారణంగా ఇరు వాదనలు ఇంకా సమగ్రంగా వినిపించబడే అవకాశం ఉంది. ఈ సమయంలో పిటిషన్లో భాగస్వామ్య వాదనల ప్రభావం నిర్ణయాత్మకంగా ఉండొచ్చు. హైకోర్టు ఇరువురి వాదనలు పరిశీలించి కేసు సరళిని, ఆరోపణల బలాన్ని, అలాగే చట్టపరమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. డిప్యూటీ స్పీకర్ ఈ కేసులో ప్రమేయం కోరడం వ్యక్తిగత లేదా రాజకీయ ప్రేరణల ఫలితమా, లేక చట్టపరమైన న్యాయం కోసం అనుకుంటున్నారా అన్నది పరిశీలించాల్సిన అంశం. 31న జరిగే విచారణలో కోర్టు ఇచ్చే సూచనలు, తీర్పులు మరియు కేసు తదుపరి దశలకు కీలకమవుతాయి. ప్రభావతి బలమైన ఆధారాలను సమర్పించి ముందస్తు బెయిల్ పొందగలిగితే ఇది కేసు దిశను మార్చవచ్చు. అంతేకాక రఘురామకృష్ణరాజు వాదనలు న్యాయపరమైన కోణంలో ఎంత మేరకు ప్రాధాన్యం కలిగి ఉంటాయో చూడాలి. రఘురామకృష్ణంరాజు చిత్రహింసల కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రముఖమైన చర్చనీయాంశంగా మారింది. ఈ తీర్పు కేసులో ప్రధాన ఆరోపణల గమనాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసులో 5 రోజుల క్రితం ఒక కీలక పరిణామం జరిగింది. సుప్రీంకోర్టు విజయ్ పాల్ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించడం కీలకమైన పరిణామం. ఇది నిందితుడి మీద ఉన్న ఆరోపణలను మరింత గంభీరతతో పరిశీలించే అవసరాన్ని గుర్తింపజేస్తోంది. రఘురామకృష్ణంరాజు ఆరోపణల విషయానికొస్తే రఘురామకృష్ణంరాజు పోలీస్ కస్టడీలో చిత్రహింసలకు గురయ్యారని చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఈ కేసు విచారణ మరింత వేగవంతం కావచ్చు. విజయ్ పాల్ హైకోర్టులో తన కేసు రద్దు చేయించలేకపోయిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు పిటిషన్ను తిరస్కరించడం కేసు న్యాయపరమైన పునరావలోకనం జరగాలని సూచిస్తోంది. కేసులో ఐపీఎస్ అధికారులు మరియు వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ నిందితులు కూడా తమ న్యాయపరమైన ప్రత్యామ్నాయాలను అన్వేషించే అవకాశం ఉంది. కేసు విచారణను కొనసాగించడానికి గుంటూరు పోలీసులు మరింత ఆధారాలు సేకరించి న్యాయ ప్రక్రియను వేగవంతం చేయవచ్చు. ఈ తీర్పు తదుపరి చర్యలకు మార్గనిర్దేశం చేస్తోంది. ఇది రాజకీయం మరియు న్యాయ సూత్రాల మధ్య సమతౌల్యాన్ని ఉంచడం అవసరమైన కేసుగా కనిపిస్తోంది. మరింత విచారణ జరిగే సమయంలో సాక్ష్యాలు మరియు పాక్షికతపై మునుపటి ఆరోపణల విశ్లేషణ కీలకమవుతుంది. ఈ కేసు తీర్పు భారతదేశంలో న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ మరియు రాజకీయ వ్యవస్థల పరస్పర సంబంధాలను చూపించడంలో ఒక ఉదాహరణగా నిలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.